హలో మై డియర్ వ్యూవర్స్. సో ఎండాకాలం మొదలైందని అందరూ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కదా. యాక్చువల్లీ డు నాట్ డూ ఇట్. ఎందుకు అంటే వాటర్కి ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలి. సో మీరు ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో వాటిని పెట్టేసి లాక్ చేసేయడం కన్నా బయట ఉండే టెంపరేచర్ చేంజెస్ ద్వారా వాటికి బ్రీతింగ్ స్పేస్ అనేది వస్తుంది. సో మంచిగా వాటికి బ్రీతింగ్ స్పేస్ రావాలి అంటే వీ కెన్ యూజ్ మడ్ పాట్. ఓకే, సో అలాంటి మంచి 4 ఆయుర్వేదిక్ న్యాచురల్ కూలెంట్స్ గురించి ఈరోజు చూద్దాము. సో వాటిల్లో మనకి ఫస్ట్ వచ్చేసేది ఉషీరా. సో యాక్చువల్లీ మనకి బాడీలో బర్నింగ్ సెన్సేషన్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా, వాటిల్లో ద బెస్ట్ డ్రగ్, ద బెస్ట్ మెడిసిన్ టు ట్రీట్, వాటిని ట్రీట్ చేయడానికి ఏంటి అంటే అది ఉషీరా, వట్టివేరు. సో ఏం చేస్తుంది ఉషీరం? దాహ ప్రశమనానం. ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం. దాహం అంటే బర్నింగ్ సెన్సేషన్, ఇక్కడ మన థర్స్ట్ కాదు. సో ఇది ఏం చేస్తుంది, బాడీలో ఉండే బర్నింగ్ సెన్సేషన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ధాన్యక. సో ఇది ధనియాలు అన్నమాట. ఏం చేస్తాయి ధనియాలు? ధనియాకం శీతవీర్యంతో దాహతృష్ణ ప్రశమనం. సో మనకి ఏది తీసుకున్నా కూడా ఇది వేడి చేస్తుంది, ఇది చలవ చేస్తుంది అంటాం కదా. సో అలాగా మనకి ధనియాలు చలవ చేసే గుణం ఉంది, శీతవీర్యంతో ఉంది. అండ్ దాహ బర్నింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది, తృష్ణ థర్స్ట్ని తగ్గిస్తుంది. సో సమ్మర్లో చాలామంది ఎన్ని వాటర్ తాగినా కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ రావట్లేదు, థర్స్ట్ తీరట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా. మీరందరూ హ్యాపీగా ధనియా వాటర్ తీసుకోవచ్చు. సో ద బెస్ట్ వే టు టేక్ ఏంటి అంటే ఓవర్ నైట్ ధనియాలు సోక్ చేసేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని డైరెక్ట్గా తాగేయచ్చు. ఆరెల్స్ మీకు కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అలా అనుకుంటే మీరు వాటిని చక్కగా కొంచెం మరిగించేసి వాటిని కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నారికేల అంటే కోకోనట్ వాటర్. ఇది ఏం చేస్తుంది? నారికేలోదకం శీతం హృదయం దీపన శుక్రలం. సో మనకి ఏమవుతుంది అంటే ఇది బాడీకి చల్లగా ఉంటుంది, చలవ చేస్తుంది, హార్ట్కి చాలా మంచిది, అండ్ డైజెస్టివ్ కెపాసిటీని కూడా మంచిగా పెంచుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే రిప్రొడక్టివ్ కెపాసిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే మన ముద్దు మట్టి కుండ. సో ఏం చేస్తుంది ఇది? పావనం మృన్మయే పాతం పిబేత్తోయం సుశీతలం తత్తు శయహరం రుచ్యం దీపనం పిత్తనాశనం. సో ఏం చేస్తుంది ఇది? మెయిన్గా మనకి ఇలా మట్టి కుండలో పెట్టిన వాటర్ తాగినప్పుడు మనలో ఉండే ఎగ్జాషన్ పోగొడుతుంది, మన టేస్ట్ బడ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో పర్సెప్షన్ ఆఫ్ టేస్ట్ అనేది మంచిగా ప్రాపర్గా ఉంటుంది. సో ఓవర్ టేస్ట్ తెలియడం కానీ అసలు టేస్ట్ తెలియకపోవడం కానీ ఆ కంప్లైంట్స్ లేకుండా మన టేస్ట్ బడ్స్ని నీట్గా యాక్టివేట్ చేస్తుంది అండ్ డైజెషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి సమ్మర్లో త్రిదోషాస్లో పిత్తం అనేది చాలా ఎక్కువ ఎగ్రవేట్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్లో ఉంచడానికి ద బెస్ట్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ సంహిత రిఫరెన్స్తో పాటు మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్స్, ఇది తెలుసుకుంటే బాగుంటుంది, ఇది సంహితలో ఉందా అనే డౌట్స్ మీకు ఉంటే ప్లీజ్ డూ కమెంట్ బిలో.